साबिक वजीर और MLA के TR ने असेंबली में कहा कि BRS हुकूमत के दौर में ओवरसीज एजुकेशन फंड के जरिए दलित, कबायली और पसमानदा तबकात से ताल्लुक़ रखने वाले तकरीबन 7,000 तलबा को हर एक को 20 लाख रुपए की माली इमदाद फराहम की गई। कांग्रेस हुकूमत ने ऐलान किया कि वो अक्टूबर 2025 में बैरून मुल्क तालीम के लिए 303 करोड़ रुपए जारी करेगी। ताहम वो फंड्स आज तक जारी नहीं किए गए हैं। इस वक्त तकरीबन 2,500 तलबा इस माली इमदाद के मुंतज़िर हैं। बैरून मुल्क तालीम हासिल करने वाले तलबा अपने पहले सेमेस्टर की फ़ीस अदा कर चुके हैं। उन्हें मुताद्दिद मुश्किलात का सामना है क्योंकि वो अपने दूसरे सेमेस्टर की फ़ीस अदा करने से कासिर हैं। मैं हुकूमत से दरख्वास्त करता हूँ कि वो फौरी तौर पर उनके लिए फ़ंड्स जारी करे, ग्रीन चैनल के ज़रिए इस अमल को तेज़ करे और इस बात को यकीनी बनाए कि उनकी तालीम में दरमियान में खलल न पड़े। పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 10 ఏళ్ల కాలంలో 9.5 ఏళ్ల కాలంలో 7,000 మంది విద్యార్థులకి వివిధ రూపాల్లో విదేశీ విద్య కోసం అవకాశం ప్రభుత్వం కల్పించింది అధ్యక్ష. అందులో మహాత్మా జ్యోతిబా ఫూలే స్కీమ్ కింద, అట్లాగే డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి పేరు మీద, అట్లాగే వివేకానంద గారి పేరు మీద, స్వామి వివేకానంద గారి పేరు మీద బ్రాహ్మణుల్లో ఉండే పేదలకు కూడా అవకాశం 7,000 మంది విద్యార్థులకి 20 లక్షల రూపాయల చొప్పున అవకాశం కల్పించింది అధ్యక్ష. అధ్యక్ష, మాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గర సమగ్ర సమాచారం ఉంటుంది. దాదాపు 2025 అక్టోబర్లో విదేశీ విద్యకు సంబంధించి 303 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. కానీ ఇంతవరకు డబ్బులు రిలీజ్ కాలేదు అధ్యక్ష. 2,500 మంది విద్యార్థులు ఎదురు చూస్తా ఉన్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టి సెకండ్ సెమిస్టర్ ఫీజు కట్టలేక మాకు మెసేజ్లు పంపుతా ఉన్నారు. లండన్లో, జర్మనీలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, సార్ మీ టైంలో పోయినాము, ఇప్పటివరకు డబ్బులు రావట్లేదు, దయచేసి అసెంబ్లీలో మాట్లాడండి, చెప్పండి అని చెప్పి. అధ్యక్ష, ఒక రిక్వెస్ట్ గౌరవ ప్రభుత్వంతో, గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఇది టాప్ ప్రయారిటీ కింద తీసుకొని గ్రీన్ ఛానల్లో పెట్టినట్టయితే లాభం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే మేము అడిగేది ఏది గొంతెమ్మ కోరిక కాదు, ప్రభుత్వ స్కీమ్. మీరు చెప్పిన మాట అధ్యక్ష, మౌలానా అబుల్ కలాం తాలీమే తోఫా అన్నారు అధ్యక్ష, ఇంతవరకు అది అమలు కాలేదు. అట్లాగే 10th పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు. మేము వాటి గురించి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి, అవి కూడా మీరు దయచేసి కన్సిడర్ చేయండి. కానీ ఇవాళ ఈ పిల్లల పరిస్థితి ఎట్లా అయిందంటే అధ్యక్ష, అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్టు ఇవి క్యాన్సిల్ అయినాయి అధ్యక్ష. దయచేసి డబ్బులు వెంటనే రిలీజ్ చేసి గ్రీన్ ఛానల్లో పెట్టి ఈ పిల్లలందరినీ కూడా దయచేసి ఆదుకోండి, వారి విద్య ఆగకుండా చూడండి అని చెప్పి ప్రభుత్వానికి తమ ద్వారా